ఇదే అంతా లిస్ట్ ఇంకా అప్డేట్ చేయనట్టున్నారు వీళ్ళు. మా ఎలక్షన్ కమిషన్ ఎందుకో యాక్చువల్గా బాగా స్లీపింగ్ మోడ్లో ఉంది. అది మామూలు స్లీప్ మోడ్ కాదు. ఎందుకంటే మా రేవంత్ అన్న చెప్పినట్టున్నాడు, కళ్ళకు గుడ్డ కట్టుకొని పని చేయండి. ఏంటి ఈ టైంలో మీరు చూడొద్దు, వినొద్దు, మాట్లాడద్దు. సో ఈ టైంలో మీరు చూడొద్దు, వినొద్దు, మాట్లాడద్దు. అంటే కాంగ్రెస్ వాళ్ళు టీషర్ట్లు వేసుకున్నా మీరు చూడొద్దు, ఓకే? లేకపోతే ఎవరన్నా ఏమన్నా అరే అక్కడ ఫేక్ ఐడీలు నడుస్తున్నాయి, ఫేక్ ఓటర్ ఐడీలు రిగ్గింగ్ జరుగుతుందన్నా మీరు వినొద్దు, లేదా యాక్షన్ తీసుకోవద్దు, అంటే మాట్లాడద్దు మీరేమి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరేమో మరి. యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను మభ్యపెడుతున్న స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రహమత్ నగర్ డివిజన్ ఎస్టీపీ హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ అంట. ఇప్పుడు ఎట్లా ఉండదంటే పవన్ గారు, ఇప్పుడు ఏదన్నా నేను కూడా ఒక 10 సార్లు మీకు ఫోన్ చేసి ఊరికే పవన్ గారు ఏంది ఆ కంటెంట్ చేయండి, ఈ కంటెంట్ చేయండి అంటే ఏమనిపిస్తుంది? ఎవరు చేస్తారు? ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మాటికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇట్లా 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 అంటే చీరలు పంచుతాము, మాటికి మీరు వాళ్ళ బుర్ర తిన్నారు అనుకో, వచ్చే ఓట్లు కూడా పడాలనిపిస్తున్నారు. రివర్స్ అవుతుంది. అత్యుత్సాహం ఏది కూడా పనికిరాదు. విసిగిపోయి అసలు ఫస్ట్ విసిగిపోయి ఓటేయరు ఎవరు. ఎస్. సో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీ మూడ్ ఎలా ఉంది జూబ్లీ హిల్స్ పట్ల, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు. ఎస్, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ప్లస్ పాయింటే, కానీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి మైనస్ పాయింట్. బట్ నవీన్ యాదవ్ కోసం పబ్లిక్ దాన్ని కూడా మేము ఇది చేస్తాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, లేకపోతే ఇంకా ఎవరికి వస్తారో కూడా మీకు కూడా తెలుసు. బట్ చూద్దాం మరి ఏం జరగబోతుందో. అండ్ లాస్ట్ మూమెంట్ లో మాగంటి సునీత అసలు భార్య కాదు అని చెప్పి వాళ్ళ మాగంటి గోపీనాథ్ తల్లి మాట్లాడడం సరే, మొదటి భార్య కొడుకు వచ్చి మాట్లాడడం వేరే, బట్ తల్లి వచ్చి మాట్లాడడం ఇన్ని రోజులు మాట్లాడకుండా కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా డౌన్ ఫాల్ అట్లా స్టార్ట్ అయింది. కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి. సో మీరు చెప్పండి, ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరు ఓడిపోవాలనుకుంటున్నారు, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది, అభివృద్ధి జరిగిందా లేదా ఇప్పటి వరకు, గత 10 సంవత్సరాలు లేదా ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, తేడా ఏమన్నా ఉందా